తులసి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావా? తప్పకుండా క్షమిస్తాను ఝాన్సీ. మనం తోడికోడళ్ళమంటే అక్కా చెల్లెల్లా కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. నీ తప్పేమి నువ్వు తెలుసుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగాక క్షమించకుండా ఉంటానా? చాలా థ్యాంక్స్ రేవతి. సారీ అక్క, అలవాట్లో పొరపాటు. ఝాన్సీ, నువ్వు నన్ను అక్క అని పిలవాల్సిన అవసరం లేదు. రేవతి అని పిలిస్తే చాలు, నేనేం ఫీల్ అవను. మన మధ్య ఇక ముందు ఇలా ఈగోలు కోపాలు ఏం ఉండకూడదు. విష్ణు, ఈశ్వర్, జ్యోతిరాదిత్య అందరూ అన్నదమ్ములుగా సంతోషంగా కలిసుండాలి. మనిద్దరం అక్కా చెల్లెలుగా కలిసుండాలి. అప్పుడే అత్తయ్య గారు సంతోషిస్తారు. నిన్ను కానీ అత్తయ్యని కానీ నేను ఇంకెప్పుడు బాధ పెట్టను రేవతి. ప్రామిస్. సంజయ్, లక్ష్మి తొందరగా రావాలి. వస్తున్నాను అత్తయ్య. డియర్ లక్ష్మి, డియర్ బ్రదర్ సంజయ్, విషింగ్ యు ఏ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ యానివర్సరీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. అమ్మ లక్ష్మి, సంజయ్, పెళ్లి రోజు శుభాకాంక్షలు నాన్న. మీరిలాంటి పెళ్లి రోజులు నూరేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకోవడం ఏంటి పిన్ని? అమ్మా నాన్నలుగా వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి. తల్లిదండ్రుల ఆశీర్వాద బలానికి చాలా శక్తి ఉంటుంది. మీ ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది. సంజయ్, మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకోండి. లక్ష్మి, తీసుకోండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. శతమానం భవతి. థ్యాంక్స్ డాడీ. సంజయ్, ఇంతటితో సింపుల్ గా మీ పెళ్లి రోజు అయిపోయింది అనుకోకు. నా తమ్ముడి వెడ్డింగ్ డేని అంత ఆర్డినరీగా ఎలా వదిలేస్తాను? ఈవినింగ్ పార్టీ హాల్ బుక్ చేయించాను. మీ ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని అందరినీ ఇన్వైట్ చేయి. నీ వెడ్డింగ్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. ఇలాంటి ఒకేషన్సే కదా స్వీట్ మెమొరీస్ గా మిగులుతాయి. నా తమ్ముడి పెళ్లి రోజు అంటే అలా గుర్తుండిపోవాలి. నందిని, ఇక చాలు. రండి. సెలబ్రేషన్స్ ఇంకా మొదలు పెట్టనే లేదు, అప్పుడే ఆపేయమంటున్నారేంటి తులసి గారు? పవిత్రమైన పెళ్లి బంధాన్ని మంట గలిపిన నీ తమ్ముడి గురించి తెలియక నువ్వు సంబరాలు చేయాలని ఆశపడుతున్నావు. నా తమ్ముడి పెళ్లి పందాన్ని మంట కలపడమేంటి తులసి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజాలన్నీ తెలిసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరి ముందు ఈ సంజయ్ మోసాన్ని, ద్రోహాన్ని నిరూపించబోతున్నాను. తులసమ్మ, ద్రోహం ఏంటి, మోసం ఏంటి? శుభమా అని మా అబ్బాయిని, కోడల్ని ఇప్పుడే ఆశీర్వదించాం. ఎంతలోనే మా సంతోషాన్ని ఇలా దూరం చేస్తావేంటి తులసి? మీరందరూ సంతోషంగానే ఉన్నారు, కానీ నా మేనకోడలు లక్ష్మి సంతోషంగా లేదు. మనసు చంపుకుని బ్రతుకుతుంది. తండ్రి మాటకు తలంచి సంజయ్ మోసానికి బలైపోయింది లక్ష్మి జీవితం. తులసి గారు, మీ కొడుకులు చాలా గొప్పవారని చెప్పుకొని తిరగండి. ఈ దేశంలోనే మీది చాలా ఉన్నతమైన కుటుంబం అని చెప్పుకొని తిరగండి. నాకెలాంటి అభ్యంతరం లేదు. అంతేకాని నేను మోసగానని, నేను ద్రోహం చేశానని అనవసరంగా నా మీద నిందలు వేయకండి. నోర్ముయ్. ఇవన్నీ నిందలు కాదురా, నిజాలు. నిజమో అబద్ధమో తెలియకుండా నేను మాట్లాడను. ఖచ్చితంగా అది నిజమని తేలితేనే నేను మాట్లాడతాను, నిలదీస్తాను. ఇప్పటికైనా నువ్వు లక్ష్మికి చేసిన అన్యాయాన్ని నీకు నువ్వుగా ఒప్పుకో. ఈ తులసి గారు నా గురించి నిజాలన్నీ తెలుసుకున్నట్టున్నారా? ఏదో ఒకలా వాయిస్ పెంచి ముందు ఇష్యూలో నుంచి ఎస్కేప్ అయిపోవాలి. నాలో ఉన్న లోపం నా కుటుంబానికి తెలియకూడదు. సంజయ్, నీ మీద మేం పెట్టుకున్న నమ్మకం పోయింది, అభిమానం పోయింది. మాట్లాడు సంజయ్.
సంజయ్, ఏంట్రా ఇది? నువ్వు ఎలాంటి మోసం చేయలేదని చెప్పరా? ఏంటి మమ్మీ, మీరు కూడా తులసి గారు లాగా నన్ను అనుమానిస్తున్నారా? నేను లక్ష్మికి ఏ ద్రోహం చేయలేదు, ఇలాంటి అన్యాయం చేయలేదు. చేసిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంట్రా? నిన్ను తులసి, నందిని నువ్వాగు. వీడు తప్పు ఒప్పుకుంటాడని ఒక్క అవకాశం ఇస్తే ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అర్హత లేని నువ్వు, ఒక ఆడపిల్ల జీవితానికి మాతృత్వం ఇవ్వలేని నువ్వు అసలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నావురా? నా లక్ష్మి వెళ్ళ ఎలా తాళి కట్టావురా? ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేస్తున్నావనేసి చివరి నిమిషంలోనైనా నీకు అనిపించలేదంటే నువ్వెంత రాక్షసుడివో అర్థమవుతుంది. తులసి గారు, నా గురించి మీరు చాలా పొరపాటు పడుతున్నారు. నేను పెళ్లికి పనికిరానని, కాపురం చేయలేనని మీరెలా నమ్ముతున్నారు? అంత తేలిగ్గా ఇలాంటి నింద నా మీద ఎలా వేస్తున్నారు? ఇవన్నీ నిజాలని చెప్తుంటే మళ్ళీ నిందలంటావేంట్రా? ఏదో ఒకటి బుకాయించి నీలో లోపం ఎవరికీ తెలియకుండా దాచాలని ప్రయత్నిస్తున్నావా? మెడికల్ రిపోర్ట్స్తో సహా నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తోనే చెప్పిస్తాను. నువ్వు నమ్మి నీలో లోపాలన్నీ చెప్పినా నీ ఫ్రెండ్ శ్రీకాంత్తో కూడా చెప్పిస్తాను. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? డాక్టర్ శ్రీకాంత్! నందిని, సంజయ్ని కన్నా అమ్మా నాన్న సరిగ్గా మీరిప్పుడే సంజయ్ని చూడాలి. డాక్టర్ని చూడగానే మీ అబ్బాయి మొహం ఊసరవెల్లిలా ఎలా మారుతుందో చూడండి. చెప్పండి డాక్టర్, సంజయ్ మీకు ఎంతకాలంగా తెలుసో, ఎన్నేళ్లు మీరు ట్రీట్మెంట్ ఇచ్చారో, తన మెడికల్ హిస్టరీ మొత్తం చెప్పండి. ఈ సంజయ్ నాకు 4 ఏళ్లుగా తెలుసు. తను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో పరిచయం అయ్యాడు. డ్రగ్స్కు అడిక్ట్ అవడం వల్ల తన నర్వస్ సిస్టమ్ అంతా పాడైపోయినట్టు అక్కడి అమెరికన్ డాక్టర్స్ గుర్తించారు. మ్యారిటల్ లైఫ్కు అన్ఫిట్ అయిపోయాడని అక్కడే ప్రూవ్ అయింది. ఇంకా దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదని కూడా చెప్పేశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ అప్పుడే నాకు మెయిల్ చేశారు. తర్వాత సంజయ్ ఇండియాకు వచ్చాక నన్ను కలిశాడు. ఎలాగైనా ఇండియన్ మెడిసిన్తో తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలని బతిమాలుకున్నాడు. మా హాస్పిటల్ డాక్టర్స్ అందరూ డిస్కస్ చేసి ఆల్టర్నేట్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశాం. ఆ కోర్స్ సజెస్ట్ చేశాం. అయినా సరే సంజయ్లో ఎలాంటి రికవరీ రాలేదు. ఇంకా మా ప్రయత్నాలు కూడా వృధా అని చెప్పేశాం కూడా.
కానీ కొన్నాళ్ల తర్వాత ఈ లక్ష్మితో గుళ్ళో కనిపించాడు. పెళ్లికి పనికిరాని నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక అమ్మాయి జీవితాన్ని మోసం చేసినట్టే కదా అని ఆ రోజే హెచ్చరించాను. కానీ నన్ను బెదిరించి నన్ను మాట్లాడనివ్వకుండా చేశాడు. ప్రొఫెషనల్ డాక్టర్ ఇంత వివరంగా చెప్తున్నారంటే ఇది నిజం కాదా? నందిని, నీ తమ్ముడి మోసం ఇప్పటికైనా నమ్ముతావా? మహేంద్ర గారు, మీ అబ్బాయి ఎంత మోసం చేశాడో ఎప్పటికైనా నమ్ముతారా? ఇలాంటి కొడుక్కి మీరు జన్మనిచ్చినందుకు, మేం గుడ్డిగా నమ్మినందుకు మనమందరం తలదించుకునే పరిస్థితే వచ్చింది. మీకసలు మనస్సాక్షి లేదా? మంచి చెడు ఆలోచించి ఈ పెళ్లి చేసుకోలేనని ముందే చెప్తే ఇక్కడెవరైనా నీ తల తీసేసేవారా? చంపేసేవారా? ఎందుకలా చేశావు? అంత మనసాక్షి ఉండే మంచోడైతే ఇంత ద్రోహం ఎలా చేస్తాడమ్మా? ఇలాంటి మనిషిని అస్సలు క్షమించకూడదు. సంజయ్, ఏంట్రా ఇది? ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? అక్క, వీళ్ళ మాటలు మీరు ఎవరు నమ్మకండి, అన్నీ అబద్ధాలే. లక్ష్మిని ఎలాగైనా నా నుంచి ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లిపోయి ఆ జ్యోతిరాదిత్యకిచ్చి పెళ్లి చేయాలని ఈ తులసి ప్లాన్. అందుకే ఇలాంటి పథకం వేసింది. ఇలా ఒక డాక్టర్ని తీసుకొచ్చి లేనిపోని అబద్ధాలను నిజాలుగా చెప్పిస్తుంది. ఏంటి, ఇవన్నీ అబద్ధాలేనా? అవును, అబద్ధాలే, అన్ని అబద్ధాలే. హా. మెడికల్ హిస్టరీ, మెడిసిన్స్ ఇచ్చిన డాక్టర్ అంతా ఫేకే అనుకుందాం. నా స్వార్థం కోసం నేనే కల్పించాను అనుకుందాం. ఇదంతా నా కొడుకు కోసం నేనాడుతున్న నాటకమనే అనుకుందాం. కానీ నువ్వు ఈ డాక్టర్ని బెదిరించిన వీడియో రికార్డు ఉంది, అది ఫేక్ అవ్వదు కదా? అది ఖచ్చితంగా ఎవరైనా నమ్మాల్సిందే. శ్రీకాంత్, ఫోన్ ఇటివ్వు. వీడియో ఆన్ చేసివ్వు. చూడండి. ఏమయ్యా డాక్టరు, నేను కాపురానికి పనికిరానని, కావాలని లక్ష్మి జీవితాన్ని నాశనం చేశానని, నా గురించి వాగడానికి తులసి ఇంటికి వెళ్ళావు కదా? సమయానికి నేను అక్కడే ఉన్నాను గనుక నువ్వు ఒక మెంటల్లీ డిసార్డర్ పేషెంట్ అని వాళ్ళందరూ నమ్మేలా చేశాను. నిన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించాను. సంజయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కానీ నీ తప్పేంటో అని నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు. నా తప్పేంటి? జీవితంలో ఎప్పటికీ తండ్రి కాలేని వాడివి, నర్వస్ సిస్టమ్ అంతా పాడైపోయిన వాడివి, అమాయకురాలు లక్ష్మిని ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? రేయ్, నాలో లోపాలు ఎప్పటికీ బయటపడకుండా నేనొక మగాడిలా జెంటిల్మ్యాన్లా చెలామణి అవ్వడం కోసమే లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను. ఈ బెదిరింపులు కూడా అబద్ధాలేనా? నీ వైపు ఏ తప్పు లోపం లేకపోతే డాక్టర్ని బెదిరించాల్సిన అవసరం నీకేముంటుంది? శ్రీకాంత్, సంజయ్ నిజంగా జెంట్లమెన్ అయితే అదే చెప్పు. లోపాలన్నీ దాచి లక్ష్మికి అన్యాయం చేశాడంటే అది చెప్పు. నందిని గారు, లక్ష్మి మెడలో తాళి కట్టే విషయంలో మాత్రం సంజయ్ మోసగాడు. ఖచ్చితంగా తనని మోసమే చేశాడు.
ఏయ్ శ్రీకాంత్, సంజయ్, నన్ను ఆపాలని చూడకు. సంజయ్ తన లోపాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం, లక్ష్మికి తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసం ప్రతిసారి జ్యోతిరాదిత్య టాపిక్ తీసుకొచ్చి లక్ష్మిని అనుమానిస్తూ ఉన్నాడు. మానసికంగా హ్యారెస్ చేస్తున్నాడు. నేను కూడా తనతోటి వంత పాడాను. తులసి గారు నిన్నొచ్చి నా తప్పు నాకు తెలిసేలా చేశారు. అందుకే సంజయ్ గురించి నిజం చెప్పడానికి వచ్చాను. 4 గోడల మధ్య లక్ష్మికి చూపిస్తున్న నరకం మీకెవరికీ తెలియకుండా లక్ష్మితో తాను సంతోషంగా ఉన్నట్టు సంజయ్ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తూనే ఉన్నాడు. ఆ బ్లాక్మెయిల్కు భయపడి లక్ష్మి తనలో తాను కుమిలిపోతూ నరకం అనుభవిస్తోంది. ఇంకా మౌనం వహిస్తోంది. తులసి గారు, నా తమ్ముడు బంగారం అని ఇన్నాళ్ళు విని నెత్తిన పెట్టుకున్నందుకు మా అందరికీ సరైన బుద్ధి చెప్పాడు. ఇలాంటివన్నీ ఏం చేయాలి? నువ్వే చెప్పాలి నందిని. అక్క ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? నీలాంటివన్నీ ఏం చేసినా తప్పులేదురా. మన ఇంటి ఆడపిల్లైనా ఏ ఇంటి ఆడపిల్లైనా ఒక నిండు జీవితం రా. అలాంటి జీవితం నాశనం చేసినట్టే ఇది కదరా. ఇప్పుడు లక్ష్మికి ఏ న్యాయం చేయగలం చెప్పు? ఇంకా అలా మాట్లాడతారేంటమ్మా? చూస్తూ చూస్తూ ఇంకా లక్ష్మమ్మకి అన్యాయం చేస్తారా? అమ్మా తులసమ్మ గారు, వెంటనే లక్ష్మమ్మ గారికి విడాకులు ఇప్పించేయమ్మా. నేను అన్నతో ఫోన్ చేసి మాట్లాడతాను. మళ్ళీ ఎలా న్యాయం చెయ్యాలో మా తులసికి బాగా తెలుసు. వదినా, అవును తులసి, వెంటనే సంజయ్ నుంచి లక్ష్మికి విడాకులు ఇప్పించి జ్యోతిరాదిత్యతో పెళ్లి జరిపిద్దాం. ఇదే కరెక్టు. లక్ష్మి జ్యోతిల ప్రేమ గొప్పది. అందుకే ఈ మోసం ఇంతటితో బయటపడింది. మన మాటలు పక్కన పెడదాం వదినా. నందిని, దీనికి నువ్వేమంటావు? పెళ్లి చేసి ఒక తప్పు చేశాను. విడాకులు ఇప్పించి ఆ తప్పు నేనే సరిదిద్దుకుంటాను. బాబాయ్, మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం చెప్పి సంజయ్ చేసిన తప్పును మేము సమర్థిస్తే అది తల్లిదండ్రుల పెంపకానికే కళంకం. అలాంటి తప్పు మేమెప్పుడూ చెయ్యం. లక్ష్మి జీవితం సంతోషంగా ఉండడం మాకు ముఖ్యం. కొడుకు తప్పును సమర్థించకుండా లక్ష్మి జీవితం గురించి పెద్ద మనసుతో మీ అందరూ ఆలోచించినందుకు నాకు చాలా సంతోషం. వేరొకరితో నా జీవితాన్ని ఊహించుకోలేకపోయాను. ఐ లవ్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మీ పగ తీరిపోయిందా? ఇప్పుడు మీ గుండెల్లో మంటలు చల్లారాయా? ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? తోడుబుట్టిన చెల్లి మీద పగతో కూతురు ప్రేమను బలి తీసుకున్నారు. అప్పుడు చెల్లి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆవేశంతోనే లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేశారు బలవంతంగా. అమ్మ ఇష్టపడే పెళ్లి చేసుకుంది అనుకుంటారేమో.
మీరు నన్ను చంపేస్తారన్న భయంతో మనసు చంపుకొని సంజయ్తో తాళి కట్టించుకుంది. ఇప్పటికీ అదే భయంతో ప్రతి క్షణం నరక అనుభవిస్తూ బతుకుతోంది. ఆ తులసి పుణ్యమా అని ఈ రోజు ఆ సంజయ్ ద్రోహం బయటపడింది. ఇప్పటికైనా మీ శ్రేయస్సు కోరేవారెవరో, మీ శత్రువులెవరో తెలుసుకోండి. అన్నా, ఆ సంజయ్ మోసం గురించి ఆధారాలతో సహా ఆ తులసి గారు నిరూపించగానే ఆ సంజయ్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది. మళ్ళీ నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు నువ్వు ఇలా రెచ్చగొడితే ఈయన ఆవేశంలో వెళ్ళి ఆ సంజయ్ని ఏమైనా చేస్తే మళ్ళీ కేసులని కోర్టులని తిరగాలి. మళ్ళీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప నా కూతురి జీవితం బాగుపడేది ఏమీ ఉండదు. క్షమించండి అమ్మా, నాకు అంత కోపం వచ్చింది. ఈ కోపాలు ఆవేశాల వల్లే తను కోరుకున్న జీవితానికి లక్ష్మి దూరమైంది. ఆ సంజయ్ కట్టిన తాళి తెంచి పడేసి కొమలి కొమలి ఏడుస్తోంది. నేనేం మాట్లాడినా కొట్టి మరీ బెదిరించేవారు. అసలు నాకు మాట్లాడే అవకాశమే ఇచ్చేవారు కాదు. అలాంటిది అలా రాయిలా నిలబడ్డారేంటి? మాట్లాడండి. మీ కూతురి ప్రేమ కంటే మీ చెల్లి మీద పగే ముఖ్యమైందా మీకు? ఇంకా ఆ పగ వల్లే ఇప్పుడు మన బిడ్డ జీవితం ఎంత అన్యాయం అయిపోయింది. ఆ తులసి మీ కీడు ఎప్పుడూ కోరుకోలేదండి. మన కుటుంబానికి ద్రోహం చేయాలని కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళ మామయ్య గారి పరువు ప్రాణం మీ వల్ల పోయాయని మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. జనం మీ మీద దాడి చేసి మీ ప్రాణాలు తీస్తారేమోనన్న భయంతో మిమ్మల్ని కాపాడడానికే మిమ్మల్ని పోలీసులకు అప్పగించింది. ఆ తులసి మీకు మేలు చేసిందే కానీ ద్రోహం చేయలేదండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన లక్ష్మి కోరుకున్న జీవితంలోనే తనకు ఆనందం ఉంటుంది. అవునన్నా, మేడం చెప్తుంది నిజం. అదే చేయండి అన్నా. వెంటనే లక్ష్మిని జ్యోతిరాదిత్యకిచ్చి పెళ్లి జరిపిద్దామండి. మీ కూతురు జీవితంలో మీరు చేయాల్సిన మంచి ఏదైనా ఉంది అంటే అది ఈ పెళ్ళే. పెళ్ళి ఆ తులసితో మాట్లాడండి. ఇంత జరిగాక ఆ తులసమ్మ ఒప్పుకుంటుందా? మళ్ళీ తులసి నా చెల్లి. ఎన్ని గొడవలు జరిగినా రక్త సంబంధాలు తెగిపో. ఈ అన్న అడిగితే నా చెల్లి కరిగిపోతుంది. నన్ను తప్పకుండా క్షమిస్తుంది. నేను తగ్గి నా బిడ్డ ప్రేమను గెలిపిస్తాను. ఈ పల్లెం పెళ్లిపీటల ముందు ఎవరికి అనుమానం రాకుండా పెట్టు. అందరికీ ఒకటే చావు ముహూర్తం. రాఖీ, రిమోట్ నొక్కే. ఈ తులసి కుటుంబం ముక్కలు ముక్కలైపోవాలి.